మన దేవాలయం ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు. ఈరోజు ఒక కొత్త అంశంతో మీ ముందుకొచ్చింది మన దేవాలయం ఛానల్. అది సత్యం గురించి. సత్యం శక్తి ఎంత? రాముని దేవుని చేసినంత. ఒక్క అసత్యంతో ధర్మరాజుకి నరకం చూపినంత. నిజం చెప్పి రాముడిలా కీర్తిని ఆర్జిద్దామా? అలాగే ఒక్క అబద్ధం చెప్పినా ధర్మరాజుల నరకాన్ని పొందవచ్చు అనే విషయం నుంచి నీతిని గ్రహిద్దామా? ఇది ఈనాటి విషయం. ఈ విషయం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంస్కృత పండితులు అయినటువంటి తూములూరి మధుసూదన్ రావు గారు చక్కని విషయాలు చెప్పారు. ఆయన ఏమంటున్నారంటే, ఇప్పుడు మనం మంచినీళ్ల ప్రాయంగా అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడిపోయాం. ఫోన్ వస్తే డాడీ లేడని చెప్పరా అని పిల్లలకు కూడా అబద్ధాలు ఆడటం అలవాటు చేస్తున్నాం. ఒకప్పుడైతే, పూర్వకాలంలో అయితే అబద్ధం చెబితే కళ్ళు పోతాయిరా అని పిల్లల్ని పెద్దవాళ్ళు మందలించేవారు. చూసారా రోజులు ఎక్కడ ఎలా మారిపోయాయో. రోజులు మారిపోయే అనడం కంటే మనుషులు ఎంతగా మారిపోయారు. మారిపోవలసిన అవసరం ఉందా? కాలం ఎప్పుడూ వెళుతూనే ఉంటుంది. కానీ మనిషి ధర్మం తప్పకుండా ముందుకు సాగాలి. అంతేగాని కాలం మీద తోసేసి మనము తప్పించుకోకూడదు. మన శ్రేయస్సు కోసమే మనం విలువలు పాటించాలి. అది ఎవరికి ఉద్ధరించడం కోసం కాదుగా, మన సుఖం కోసం, మన ఆనందం కోసం. ప్రతి మనిషి చేస్తే అందరూ సుఖంగా ఉంటే అదే సమాజం బాగుంటుంది. ఒక్కడే బాగుండి మిగతా వాళ్ళు బాగోపోతే కుదరదు కదా. ఈ విషయాన్ని సమర్థించడానికి తూములూరి మధుసూదన్ రావు గారు రామాయణం నుంచి ఒక ఘట్టాన్ని పేర్కొంటున్నారు. అదేమిటో చూద్దాం. రామో ద్విర్నాభిభాషతే అంటే రాముడు రెండు మాటల వాడు కాడు. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకొక విధంగా మాట్లాడడాన్ని అసత్యము, కపటము లేదా మోసగించటం అంటారు. ఇది లేకపోవడం రుజుత్వము అంటారు. అసత్యం నరకానికి దారితీస్తుంది. తాను అన్న మాటకు కట్టుబడి ఉండటం సత్యవాక్ పరిపాలన అంటారు. ఇది పుణ్యం కలిగిస్తుంది. రాముడికి రుజుత్వం, సత్యవాక్ పరిపాలన అనే రెండు సద్గుణాలు ఉన్నాయి. భరతుడి పట్టాభిషేకము, రాముడి వనవాసం అనే రెండు వరాలు కైకేయి దశరథుని కోరింది. అప్పుడు దశరథుడు దుఃఖంలో మునిగిపోయాడు. రాముడు అడుగుతున్నాడు కైకేయిని, అమ్మా, నాన్నగారు ఎందుకు దుఃఖపడుతున్నారు? అప్పుడు కైకేయి సమాధానం ఇలా చెప్తుంది, మీ నాన్నగారి మాట నువ్వు నిజం చెయ్యాలి. మాట తప్పను అని నీవు ప్రతిజ్ఞ చేస్తే మీ నాన్నగారు ఏమన్నది చెబుతాను అని అంది కైకేయి. అప్పుడు రాముడు ఇలా అన్నాడు, అమ్మా, దశరథ మహారాజు అభిలషించిన విషయమేదో చెప్పుము, తప్పక చేసేదను, ప్రతిజ్ఞ చేయుచున్నాను. రాముడు రెండు మాటలు మాట్లాడాడు. సరే, తరువాత రాముడు తను చెప్పిన ప్రకారం వనవాసానికి వెళ్ళిపోయాడు. భరతుని పట్టాభిషేకం చేయమన్నాడు. అయితే ఈ సందర్భంలో వాల్మీకి మహర్షి ఒక మాట చెప్తాడు. తమార్జవ సమాయుక్తం అంటే రుజు స్వభావం కలవాడు, ఇంకా సత్యవాదినం అంటే సత్యము పలుకువాడు. ఈ రెండు విశేషణాలను రాముని విషయంలో ప్రయోగించారు వాల్మీకి వారు. రాముని సత్యసంధతపై నమ్మకం ఉన్న కైకేయి ఆ విధంగా రాముడు ప్రతిజ్ఞ చేసిన తరువాత దశరథుని వరప్రదానం గురించి చెప్పింది. అంటే రాముడి మాట మీద ఎంతో నమ్మకం ఉంది కాబట్టే చెప్పింది. అది రామాయణానికి సంబంధించిన ఘట్టమైతే ఇప్పుడు మహాభారత ఘట్టం విషయానికి వద్దాం. మనసులో ఒకటి, పైకి వేరొకటి చెప్పటం ఇతరులను మోసగించటం కాబట్టి అది పాప ఫలితమైన నరకాన్ని ఇస్తుంది. ఈ విషయం మహాభారతంలో ఒక ఘట్టంలో ఇలా ఉంది. మహాభారత యుద్ధం ఘోరంగా జరుగుతోంది. 10 రోజులు తీవ్ర యుద్ధం చేసి భీష్మ పితామహుడు శరతల్పగతుడయ్యాడు. ఆ తరువాత ద్రోణాచార్యుడు కౌరవ సైన్యాధిపతి అయి 5 రోజులు యుద్ధం చేసి లక్షలాది పాండవ సైన్యాన్ని సంహరించాడు. 5వ రోజు అపరాహ్నానికి ఆయన విజృంభణ తీవ్ర స్థాయికి వెళ్ళి
పాండవ సైన్యంలో ఎవరూ మిగలని పరిస్థితి వచ్చింది. ద్రోణుని కుమారుడు అశ్వత్థామ. కుమారునికి సంబంధించిన ఎటువంటి అమంగళవాకును ద్రోణుడు సహించలేడు. అశ్వత్థామ అనే పేరుతో ఉన్న ఒక ఏనుగును భీముడు చంపాడు. అశ్వత్థామ సంహరింపబడ్డాడు అని పెద్దగా అరుస్తూ ద్రోణునితో చెప్పాడు ధర్మరాజు. భీముడు చెప్పాడు. ద్రోణుడు మొదట నిశ్చేష్టుడైనా ఆ మాట నమ్మకుండా యుద్ధం కొనసాగించాడు. ఇది గమనించిన శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. ధర్మరాజా, నువ్వు చెబితే ద్రోణుడు నమ్ముతాడు. నీ సైన్యాన్ని మమ్మల్ని అందరినీ కాపాడదలుచుకుంటే నువ్వు ఈ అబద్ధం చెప్పాల్సిందే. లేకుంటే ఈరోజే మనమంతా ద్రోణుని చేతిలో మరణించడం తథ్యం అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అన్నాడు. అప్పుడు ధర్మరాజు పరిస్థితి ఎలా ఉందంటే, అసత్య భీతి, యుద్ధ నీతి, ఈ రెండింటి మధ్య నలిగిపోతూ ధర్మరాజు ఏం చేశాడంటే, అశ్వత్థామ చంపబడ్డాడు, అశ్వత్థామ చంపబడ్డాడు అని బిగ్గరగా అరిచాడు. అయితే అసత్యం వల్ల వచ్చే పాపభీతి ఆయనని వదల్లేదు. అందుకని ద్రోణునికి వినిపించనంతగా, అంటే మెల్లగా, ఎవరికి వినిపించనంత మెల్లగా కుంజరహ అన్నాడు. కుంజరహ అంటే ఏనుగు. అంటే దాని అర్థం ఏంటంటే, చనిపోయింది అశ్వత్థామ అనే వ్యక్తి కాదు, అశ్వత్థామ అనే పేరున్నటువంటి ఏనుగు అనే అర్థం వచ్చేలాగా చెప్పాడనమాట. అయితే అప్పటి వరకు పరమధర్మాత్ముడైన ధర్మరాజు రథం భూమికి 4 అంగుళాల ఎత్తులో నడుస్తున్నది. ఎప్పుడైతే ధర్మరాజు ఈ మాట అన్నాడో వెంటనే ఆయన రథం భూమిని తాకింది. అశ్వాలు నిలదొక్కుకోలేకపోయి బోర్లా పడిపోయాయి. వెంటనే ద్రోణుడు అస్త్ర సన్యాసం చేశాడు. యోగ మార్గంలో దేహాన్ని త్యజించి స్వర్గానికి వెళ్ళాడు. పాండవ సేనాని ద్రోణుని వధకు అగ్నిగుండంలో పుట్టినవాడైనటువంటి దృష్టద్యుమ్నుడు ప్రాణం లేని ద్రోణుని శిరస్సుని ఖండించాడు. మహాప్రస్థానం చేసి స్వర్గానికి వెళ్ళినా ఈ అబద్ధం అనేటటువంటి పాప ఫలితంగా ధర్మరాజు కొన్ని ఘడియలు నరకంలో ఉండవలసి వచ్చింది. నీవు ద్రోణుని విషయంలో అతని పుత్రుని గురించి మోసపూర్వకంగా మాట్లాడావు. అందువల్ల వ్యాజపూర్వకంగానే నీకు నరకం చూపించవలసి వచ్చింది అన్నాడు దేవేంద్రుడు ధర్మరాజుతో. మనసులో ఒకటి, పైకి ఒకటి మాట్లాడితే అసత్య దోషం వస్తుంది. అంత పుణ్యాత్ముడు, అంత గొప్పవాడైనటువంటి ధర్మరాజుకు కూడా నరకాన్ని చూడవలసి వచ్చింది అని చెప్పడానికి ఈ ఘట్టం మనకు ఉపయోగపడుతుంది. ఈ 2 ఘట్టాల ద్వారా అబద్ధం చెప్పడం వల్ల ఎంత అనర్థమో, నిజం చెప్పడం వల్ల ఎంతటి ఘనమైన కీర్తి లభిస్తుందో ముందు మనం గ్రహించాలి. నిజం చెప్పడం అనేటటువంటి సత్యవ్రతాన్ని మనం ముందు ఆచరిస్తూ పిల్లలకు నేర్పించడం మొదలు పెడితే మళ్ళీ మంచి రోజులు తప్పకుండా వస్తాయి. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందనందనా. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందనందనా. ఉందిలే అనేటటువంటి సద్భావనతో దీన్ని ముగిస్తున్నాను. మరొక ఆసక్తికరమైన కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది మన దేవాలయం ఛానల్. మంచిని పెంచి పోషించే ఇటువంటి వీడియోల కోసం మన దేవాలయం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అందరి చేత సబ్స్క్రైబ్ చేయించి సుఖశాంతులు పొందండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.